Hi, hello friends, very good evening to everyone. Welcome back to our channel, The Voice of Nerds. టుడే మార్నింగ్ ఆల్రెడీ న్యూస్లో మనకు పబ్లిష్ అయిన న్యూస్ మనం ఆల్రెడీ చూసాము. ప్రీవియస్లీ 3 hours బిఫోర్ నేను వీడియో కూడా అప్డేట్ చేశాను. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టీఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి స్టాఫ్ నర్స్ రిజల్ట్స్ వెబ్ లింక్లో అఫీషియల్గా మనకు అప్డేట్ చేసింది అని ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఫస్ట్ మన ఛానల్లోనే నేను అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. ఐ హోప్ అందరూ క్లారిటీగా చూసుకున్నారు అనుకుంటున్నాను. నథింగ్ బట్ ఫైనల్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే సెలక్షన్ లిస్ట్లో నేమ్ ఉన్నాయో నథింగ్ బట్ సెలక్షన్ లిస్ట్లో ఎవరెవరై నేమ్స్ ఉన్నాయో జాబ్కి మీన్స్ నథింగ్ బట్ ఎంహెచ్ఎస్ఆర్బి 7094 జాబ్స్కి వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ నర్సింగ్ ఆఫీసర్స్కి నథింగ్ బట్ న్యూ నర్సింగ్ ఆఫీసర్స్ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో ఆ క్యాండిడేట్స్ మీన్స్ నథింగ్ బట్ మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళకముందు క్యాండిడేట్స్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కొంతమంది క్యాండిడేట్స్కి సెలెక్ట్ చేయకుండా ఫైనల్ లిస్ట్లో ఇచ్చి సెలెక్టెడ్ లిస్ట్లో ఇవ్వలేదో వారందరికీ నేను చెప్తున్నాను ఏంటి అని అంటే, ఇది ఒక్కటే లాస్ట్ నోటిఫికేషన్ కాదు. మీ ఫీలింగ్ నేను అర్థం చేసుకోగలుగుతాను. అప్కమింగ్ ఇంకా చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. రీసెంట్లీ నోటిఫికేషన్స్ కూడా నేను ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాను. సో డోంట్ గివ్ అప్. నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్ అండ్ కంగ్రాచులేషన్ సెలెక్ట్ అయిన పర్సన్స్కి. అండ్ సెలెక్ట్ కాని పర్సన్స్ ఎవరున్నారో ఇది లాస్ట్ స్టెప్ కాదు, ఫస్ట్ స్టెప్ అనుకోండి. ఫెయిల్యూర్ ఈజ్ ఫస్ట్ స్టెప్ ఫర్ ది సక్సెస్. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు సెలెక్షన్ లిస్ట్, ఫైనల్ లిస్ట్ అండ్ కట్ ఆఫ్ ర్యాంక్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ అయింది. సో సెలెక్షన్ లిస్ట్లో సెలెక్షన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ నోటిఫికేషన్ 3/2022 డేట్ 30/12/2022 సెలక్షన్ నోటిఫికేషన్ జనరల్ రిక్రూట్మెంట్ అని ఇచ్చేసి సెలక్షన్ నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఆ సెలక్షన్ నోటిఫికేషన్లో ఏముంది, కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి, నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో కొంతమంది నేమ్స్ ప్లేస్లో కొంత రిమార్క్స్ అనేది రాశారు ఏంటి, నెక్స్ట్ సెలక్షన్ నోటిఫికేషన్లో ఏముంది అనేది డీటెయిల్గా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ద్వారా ఎవరికైనా సెలక్షన్ లిస్ట్, ఫైనల్ లిస్ట్ అండ్ కట్ ఆఫ్ ర్యాంక్ సంబంధించి మీకు ఐడియా మీకు వచ్చిందని తెలియలేదు మీన్స్ ఎంహెచ్ఎస్ఆర్బి సైన్ నుంచి వెబ్సైట్లో పెట్టారు. మీరు చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆఫ్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్, సెలక్షన్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ అని 3 లింక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. కట్ ఆఫ్ ర్యాంక్స్ సంబంధించి 2 పేపర్స్ ఉన్నాయి, ఫైనల్ మెరిట్ లిస్ట్ సంబంధించి 1500 పేపర్స్ ఉన్నాయి, సెలక్షన్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ సంబంధించి 185 పేపర్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు డీటెయిల్గా మీకు క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది. కట్ ఆఫ్ ర్యాంక్ సంబంధించి ఇంత కట్ ఆఫ్ అని క్లియర్గా ఇవ్వలేదు, బట్ కట్ ఆఫ్ సంబంధించి జనరల్ కేటగిరీ, నెక్స్ట్ ఉమెన్ అండ్ లోకల్ కేటగిరీ అని డివైడ్ చేసి ఇచ్చారు. దాని గురించి కూడా మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా కొంతమందికి రిమార్క్స్ ఇచ్చారు అండ్ సెలక్షన్ లిస్ట్లో కూడా కొంతమంది క్యాండిడేట్స్కి రిమార్క్స్ ఉన్నాయి. సో ఆ రిమార్క్స్ ఏంటి, సో ఏంటి మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాము. వీడియో కంప్లీట్గా లాస్ట్ వరకు వాచ్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేవి నేను కంప్లీట్గా ప్రొవైడ్ చేయగలుగుతాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. బిఫోర్ టుడేస్ టాపిక్ డిస్కషన్, ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. అండ్ వన్ మోర్ థింగ్, ఎనీ అప్డేట్ మన ఛానల్లోనే ఫస్ట్ టైం మనము ఇస్తున్నాము. సో మీరు నోటిఫికేషన్ రూపంలో మీకు తెలియాలి అని అంటే క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. అండ్ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్. ఎంహెచ్ఎస్ఆర్బి ఫస్ట్ మనము రిలేటెడ్ టు ది సెలక్షన్ నోటిఫికేషన్ బిఫోర్ మనము ఫస్ట్ కట్ ఆఫ్ గురించి చూద్దాము. కట్ ఆఫ్ ర్యాంక్స్ అండర్ డిఫరెంట్ కేటగిరీస్ ఫర్ ది స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు. అండ్ రిజర్వ్డ్ జనరల్ చూసుకున్నట్లయితే కేటగిరీ సో కట్ ఆఫ్ ర్యాంక్స్ అని ఇచ్చారు. లోకల్ జనరల్ అండ్ అన్రిజర్వ్డ్ ఉమెన్ అండ్ లోకల్ ఉమెన్ ఇలా కేటగిరీ వైజ్ డివైడ్ చేశారు అకార్డింగ్ టు ది జోన్ వైజ్. ఇక్కడ టేబుల్ ఫామ్లో మనకు క్లియర్గా ఇచ్చారు. లోకల్ జనరల్ సెకండ్ బాక్స్ వచ్చేసి కేటగిరీస్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అండ్ బీసీఈ.
దెన్ ఎస్సీ ఎస్టీ ఓహెచ్ ఇక్కడ జోన్ 1 కట్ ఆఫ్ ర్యాంక్, జోన్ 2 కట్ ఆఫ్ ర్యాంక్, జోన్ 3 అంటే కేటగిరీ వైజ్ అండ్ జోనల్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్ అనేది మనకు క్లియర్గా డీటెయిల్గా ఇచ్చారు. టేబుల్ చూసుకున్నట్లయితే లోకల్ ఉమెన్, ఇంతకుముందు చూసుకుంది ఏంటి అంటే లోకల్ జనరల్, కేటగిరీ వైజ్ డీటెయిల్గా ఇచ్చారు. కేటగిరీస్ వచ్చేసి సేమ్ 10 కేటగిరీస్ అండ్ జోన్ 1 to జోన్ 7 కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఇచ్చారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సెలక్షన్ లిస్ట్లో క్యాండిడేట్స్ వచ్చేసి ఇది సో అండ్ సో పర్సన్స్ది, నాకు కూడా తెలియదు బట్ నేను ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తున్నాను. లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి DME ఆర్ డైరెక్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. జోన్ 1 క్యాండిడేట్స్ ఎవరెవరు ప్రిఫరెన్స్ 1లో, జోన్ 1 మీన్స్ ప్రిఫరెన్స్ 1 జోన్ 1లో ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్యాండిడేట్స్ నేమ్. అంటే దీని పరంగా చూస్తే ఏ క్యాండిడేట్స్ ప్రిఫరెన్స్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో అకార్డింగ్ టు వేకెన్సీ మీకు డైరెక్ట్ డిపార్ట్మెంట్ వైజే మీకు సెలెక్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సో అండ్ సో డిపార్ట్మెంట్. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 6 క్యాండిడేట్స్ది TVVPకి సంబంధించి తెలంగాణ వైద్య విధాన పరిషత్ డిపార్ట్మెంట్లో ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో అకార్డింగ్ టు ప్రిఫరెన్స్ సో అండ్ సో పర్సన్స్కి వేకెన్సీస్ని బట్టి ఆల్రెడీ డిపార్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చూసుకున్నట్లయితే సో అండ్ సో క్యాస్ట్ అండ్ కేటగిరీ వైజ్ కూడా ఇక్కడే డివైడ్ చేశారు. జోనల్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు BCC BCD అని కూడా ఇచ్చారు. సో ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్, అప్లికెంట్ నెంబర్ కాకుండా సెలెక్టెడ్ లిస్ట్లో డైరెక్ట్ మీ నేమ్ టైప్ చేసి కూడా మీ నేమ్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను, క్లియర్గా డిపార్ట్మెంట్ ఇచ్చారు, మీరు చెక్ చేసుకోండి. మీ పేపర్ మీ నేమ్ ఎక్కడైతే ఉందో ఆ నేమ్ పైన టాప్లో మీ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. సో మీ ప్రిఫరెన్స్ ప్రకారమే మీకు ఆల్రెడీ డిపార్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎవరైతే ఇప్పటివరకు చెక్ చేసుకోలేదో డిపార్ట్మెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది అఫీషియల్గా ఎనీ అప్డేట్ మీకు నేను కంపల్సరీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. సో వెయిటింగ్ ఫర్ అఫీషియల్ అనౌన్స్మెంట్. నెక్స్ట్ ప్రాసెస్ అపాయింట్మెంటా లేకపోతే కౌన్సిలింగా అనేది మీకు నేను ఇన్ఫర్మేషన్ అనేది అప్కమింగ్ వీడియోస్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ సెలెక్టెడ్ లిస్ట్కి సంబంధించి డిపార్ట్మెంట్స్ అండ్ ఇవి డిఫరెంట్ చూసాము ఇప్పటివరకు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది సెలెక్షన్ లిస్ట్కి సంబంధించి ఫ్రెండ్స్. సెలెక్షన్ లిస్ట్లోనే కొంతమంది క్యాండిడేట్స్కి పర్టికులర్గా సో అండ్ సో క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ సో అండ్ సో సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు అని కూడా క్లియర్గా ఇచ్చారు. సెలెక్షన్ ఈజ్ కెప్ట్ ఇన్ abeyance and is subject to verification of ST certificate by district collector. క్లియర్గా మీకు మెన్షన్ చేశారు రిమార్క్స్లో. సెలెక్షన్ ఈజ్ కెప్ట్ బై అబిడెన్స్ ఈజ్ అంటే మీన్స్ హోల్లో పెట్టారు మీ ధృవీకరించడానికి. మీన్స్ నథింగ్ బట్ మీన్స్ ST క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు కొంతమంది సబ్మిట్ చేయని వాళ్ళు ఉన్నారు. నథింగ్ బట్ ST OC కావచ్చు, కొంతమంది క్యాండిడేట్స్ ఓసీకి ఏంటి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం ద్వారా BC క్యాండిడేట్స్ OC కిందికి క్యాలిక్యులేట్ అయ్యారు. అది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా నెక్స్ట్ ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికెంట్ డిడ్ నాట్ ప్రొడ్యూస్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపనెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, హెన్స్ అప్లికెంట్ ఈస్ కన్సిడర్ అండర్ ది OC కేటగిరీ. ఎవరైతే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదో ఆ క్యాండిడేట్ని OC కేటగిరీ నథింగ్ బట్ ఓపెన్ కేటగిరీ కింద కౌంట్ చేస్తున్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే సో అండ్ సో పర్సన్స్ ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్గా చూడండి. కన్సిడర్డ్ అండర్ OC కేటగిరీ యాజ్ ది అప్లికెంట్ బిలాంగ్స్ టు క్రిమి లేయర్. కొంతమంది నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం ద్వారా ఓపెన్ కేటగిరీలోకి క్యాలిక్యులేట్ అయ్యారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో కానీ నెక్స్ట్ సెలెక్షన్ లిస్ట్లో కానీ రైట్ సైడ్లో బాక్స్లో లాస్ట్ కాలంలో డీటెయిల్గా ఇచ్చారు, మీరు చెక్ చేసుకోవచ్చు ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే. నెక్స్ట్ మీరు ఎందుకు ఓపెన్ కేటగిరీలో కౌంట్ అయ్యారని కూడా మీకు డీటెయిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ సంబంధించి the claim of applicant for weightage points under contract outsourced services not considered as these not covered as per guideline issued by the government. Applicant did not produce community certificate issued by the competent authority Telangana government, hence applicant considered under OC category. Community certificate submit చేయలేదు కాబట్టి ఓపెన్ కేటగిరీలో కన్సిడర్ అయ్యారు. నెక్స్ట్ వెయిటేజ్ మార్క్స్ అనేవి మీకు యాడ్ చేయలేదు. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్స్ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేసి ఉంటారు బట్ కన్సిడర్ అవ్వలేదు ఎందుకంటే అడిగిన ఫార్మాట్లో మీరు సబ్మిట్ చేయలేదు అకార్డింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని క్లియర్గా ఇచ్చారు. టిల్ నౌ మనము ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న రిమార్క్స్ గురించి చెప్పాను. ఇక్కడ ఎందుకంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంది సెలెక్షన్ లిస్ట్లో లేదు అని మీకు డౌట్ ఉంది కాబట్టి నేను
ఇప్పుడు కామెంట్స్, రీసెంట్ కామెంట్స్ చూసి మీకు నేను ఈ వీడియో చేశాను. ఇందులో కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుందని. ఇప్పుడు మన స్క్రీన్ పైన చూస్తుంది సెలెక్టెడ్ లిస్ట్లో కొంతమంది నేమ్స్కి రైట్ సైడ్ లాస్ట్ కాలంలో డీటెయిల్గా ఇచ్చారు. మీ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ ఎస్టీ సర్టిఫికేట్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ హోల్లో ఉంది అని ఇచ్చారు. ఎస్టీ సర్టిఫికేట్కి సంబంధించి ప్రాసెస్ చేసుకోమన్నారు. సో ఎవరికైతే అలా ఉందో మీరు ప్రాసెస్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వీడియోలో సెలక్షన్ నోటిఫికేషన్లో ఏముంది, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సెలక్షన్ లిస్ట్ 185 పేపర్లో ఫస్ట్ పేపర్ వచ్చేసి సెలక్షన్ నోటిఫికేషన్ అని ఇచ్చారు. సో సెలక్షన్ నోటిఫికేషన్లో ఏముంది మనము ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. Medical and Health Services Recruitment Board has issued notification 3/2022 and subsequent addendum and web notices for filling up 7,094 posts of staff nurses. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 7,094 స్టాఫ్ నర్సుల పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ని 2022లో రిలీజ్ చేసింది. తదుపరి అనుబంధం వెబ్ నోటీస్ ద్వారా ఆ 5,000 పోస్ట్ని ఇంక్రీజ్ చేస్తూ 7,094 పోస్టులుగా నోటీసులు జారీ చేసింది అని మనకు ఫస్ట్ పాయింట్ ఇచ్చారు. సెకండ్ పాయింట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్డర్స్ పాస్డ్ బై ది హానరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ రాజేష్ కుమార్ Daria versus Rajasthan Public Service Commission, horizontal reservation for women is followed in the recruitment rather than vertical reservation in terms of roster matrix issued by web notice on 15/12/2023. సెకండ్ పాయింట్లో ఏముంది అంటే రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఆమోదించిన ఆదేశాల ప్రకారం 15/12/2023న వెబ్ నోటీస్గా జారీ చేయబడిన రోస్టర్ మ్యాట్రిక్స్ పరంగా నిలువు రిజర్వేషన్ కాకుండా ఈ రిక్రూట్మెంట్లో మహిళలకు క్షితిజ సమాంతర రిజర్వేషన్ను ఫాలో అయ్యారు అని ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, on the basis of the normalized marks obtained in computer based test held on 2/8/2023 and weightage points as verified by component authorities for contract or outsourced services in state government institutions, programs and schemes and subsequent verification of original certificates, 6,956 candidates have been provisionally selected for appointment to the post of staff nurse in 9 departments. కొంతమంది థర్డ్ పాయింట్ మీన్స్ సెలక్షన్ నోటీస్లో ఇచ్చిన థర్డ్ పాయింట్ అని చూసి 2 ఆగస్టుకు ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తారు అని అంటున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ 2 ఆగస్టు 2023న జరిగిన కంప్యూటర్ టెస్ట్ గురించి మనకు థర్డ్ పాయింట్ ఇచ్చారు. దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను, క్లియర్గా వినండి. 2/8/2023న జరిగిన CBT పొందిన సాధారణ మార్కులు మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రోగ్రాంలు, పథకాల ద్వారా అవుట్సోర్సింగ్ సేవ కోసం సమర్థ అధికారులచే ధృవీకరించబడిన వెయిటేజ్ పాయింట్స్లు మరియు ఒరిజినల్ సర్టిఫికేట్ల తదుపరి ధృవీకరణ ఆధారంగా 6,956 అభ్యర్థులు కలిగి ఉన్నారు. 9 విభాగాల్లో స్టాఫ్ నర్సుల పోస్టులకు నియామకానికి తాత్కాలికంగా ఎంపిక చేయబడ్డారు. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. 7,094 పోస్టులు ఉంటే 6,956 క్యాండిడేట్స్ని ప్రొవిజనల్లీ సెలెక్ట్ చేశారు అని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనం చూద్దాం ఫోర్త్ పాయింట్. ద సెలక్షన్ లిస్ట్ ఈజ్ పబ్లిష్డ్ హియర్ విత్ ది సబ్జెక్ట్ టు ది ఫాలోయింగ్ కండిషన్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్. వీఆర్ హ్యావింగ్ 3 points in fourth paragraph. Name in the selection list confirms no right to appointment unless the appointing authority is satisfied that the candidates having regard to their character and antecedents are suitable in all respects of appointment to the service. Candidates are found physically and mentally fit for the post, that the candidate should produce such original certificate as required in coordinate with rules and notification. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే డిలే అవుతుంది. సో డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎంపిక జాబితా ఇక్కడ ప్రచురించబడిన కింద షరతులకు లోబడి ఉంటుంది. మీన్స్ మనకు 3 points ఇచ్చారు. ఫోర్త్ పాయింట్లో మెయిన్ పాయింట్లో 3 sub points ఇచ్చారు. అభ్యర్థులను తమ పాత్ర మరియు అన్నింటికి సంబంధించి అన్ని విధాలుగా సేవకు నియామకానికి తగిన వారని అపాయింట్మెంట్ ఆధారానికి సంతృప్తి చెందితే తప్ప ఈ ఎంపిక జాబితాలో పేరు నియామకానికి హక్కు అందించదు. అభ్యర్థులు
పోస్ట్ కోసం శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉన్నట్లు గుర్తించబడింది. అభ్యర్థులు నియామకాలు ఆర్ నోటిఫికేషన్కు అనుగుణంగా అవసరమైన అసలైన సర్టిఫికెట్లను సమర్పించాలి. 5th పాయింట్ చూసుకున్నట్లయితే, ఇఫ్ ఇట్ కమ్స్ టు ది నోటీస్ ఆఫ్ ది బోర్డ్ లెటర్ దట్ ఎనీ క్యాండిడేట్స్ ఈజ్ furnished false information or selection is not in order due to the any act or commission of any candidate. సో ఏదైనా అభ్యర్థి తప్పుడు సమాచారం అందించినట్లు బోర్డు దృష్టికి వచ్చినట్లయితే లేదా ఏదైనా అభ్యర్థి యొక్క ఏదైనా మినహాయింపు లేదా కమిషన్ కారణంగా ఎంపిక సమక్షం లేనట్లయితే అతను లేదా ఆమె ఎంపిక ఎప్పుడైనా రద్దు చేయబడుతుంది. దశ మరియు వారి ఎంపికలో సహా అన్ని పర్యవసానాల ప్రయోజనాలను కోల్పోతారు. అంతేకాకుండా సంబంధిత ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేసు పరిస్థితులలో తగ్గినట్లుగా భావించే విధంగా ఏదైనా చర్య తీసుకునే హక్కు బోర్డుకు కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ 6th పాయింట్ చూసుకున్నట్లయితే, విత్ దిస్ జనరల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ టు ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ pursuant to notification 2022 is included. 7th point, selections are subject to the final outcome of WPS and other cases pending if any before and honorable courts of 6th and 7th point చూసుకున్నట్లయితే, దీనితో 2022 నోటిఫికేషన్ నెంబర్ 3 ప్రకారం స్టాఫ్ నర్సుల పోస్టులను సాధారణ రిక్రూట్మెంట్ ప్రక్రియ ముగిసింది. ఎంపికలు మరియు గౌరవనీయ న్యాయస్థానాల ముందు పెడితే ఇతర కేసులు తుది ఫలితాలకు లోబడి ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది సెలక్షన్ నోటిఫికేషన్, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ నోటిఫికేషన్, సెలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. పాయింట్ టు పాయింట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సెలక్షన్ నోటిఫికేషన్లో కూడా 27/1/2024 అని ఉంది. సో ఆల్రెడీ ఎస్టర్డే రిలీజ్ అవ్వాలి, బట్ టుడే రిలీజ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది టీఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి సెలక్షన్ లిస్టు సంబంధించి సెలక్షన్ నోటిఫికేషన్ అండ్ కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి ఏమి ఇచ్చారు. నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్లో కొన్ని రిమార్క్స్ ఉన్నాయి, ఆ రిమార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ ఏం చేయాలి. ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది నోటిఫికేషన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్కమింగ్ క్లాసెస్లో డిస్కషన్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వాయిస్ ఆఫ్ నర్స్. ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్.